క్షమాపణ చెప్పాలి సాక్షి యజమాని భారతి గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి అమరావతి మహిళలకి సాక్షి భారతి గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి సాక్షి ఛానల్ భారతి గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి అమరావతి రైతులకు సాక్షి ఛానల్ యజమాని భారతి గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి సాక్షి ఛానల్ భారతి గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి సాక్షి ఛానల్ భారతి గారు వెంటనే. డౌన్ డౌన్ సాక్షి ఛానల్. 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 అరెస్ట్ చేయాలి కృష్ణరాజుని శ్రీనివాస్ వెంటనే. అరెస్ట్ చేయాలి కృష్ణరాజుని శ్రీనివాస్ వెంటనే. అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి సాక్షి యజమాని భారతి గారు. అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి వెంటనే సాక్షి. ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదని వేసీల రాజధాని. నువ్వు చూసావా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటి పాటి మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం. మరి అలాంటిది ఈరోజు ఆమె కామ్గా ఉందంటే ఏమనుకోవాలి? ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా? కాబట్టి దీనికి ఆమె ముందు 24 గంటల్లోగా అతన్ని చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతదేవి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆవిడ మీద కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కృష్ణరాజు మీద సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేసీల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది పనిచేస్తున్నారు. నువ్వు చూసొచ్చా? అసలు నువ్వు మాట్లాడిన నీ పెళ్ళ నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు. ముందు అది తెలుసుకొని సావరా ఎదవ. నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. అసలు అమ్మకి అయ్యికి పుట్టినోడు అయితే ఇలాంటి మాటలు వస్తాయి నీ నోటి వెంట. అసలు భారతదేశంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంతగా గౌరవిస్తారు. అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి తినమన్నాడు అని చెప్పి నువ్వు గడ్డి తింటావా? కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు అసలు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులుగా మాకందరికీ క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పచెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో. ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద విషం జిమ్ముతున్నాడు. ఏమోలే అందరు జిమ్మే దాంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు అని వదిలేసాము. కానీ నిన్న మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద. 5 ఏళ్ళ నుంచి అమరావతి రైతులను ఏడిపించింది చాలేదండి మీకు? బజార్కి ఎక్కి మా వాళ్ళ ప్రాణాలు 270 మంది ఇంకా తీసుకున్నారు. బలి తీసుకుంది మీరే. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి? ఇంకా వీళ్ళు ఇంకా బతికున్నారు, చచ్చిపోలేదు. హాయిగా చంద్రబాబు చెప్పే ఇంట ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ బయట నుంచి తీసుకొచ్చి అన్నీ చూసుకుంటా రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం కొంటారు. వీళ్ళని ఏ రకంగానే ఏడిపియాలి, లేకపోతే చచ్చిపోవాలి. నిజంగా బీపీ ఎక్కువ ఉండాలేదో చచ్చిపోతారండి నువ్వు వినే మాటలకి. ఎవరండి వేసీలు? ఇక్కడ వేసీలు ఉండారు, సెక్స్ వర్కర్లు ఉండారు. నువ్వు చూసావు అయ్యా వచ్చి? లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావు అమరావతి వచ్చి? సన్నాసి ఎదవా నువ్వు? ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా? ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 108 కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది? మేము వేసీలమా? మీ ఇష్టం వచ్చినట్టు ఆడాళ్ళ మీద ట్రోల్ చేసే వర్రా రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి. వాళ్ళ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసాడు. ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు, ఇంకా నవ్వుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఒక గులికి ఎట్టాంటిది వదిలితే కానీ వీళ్ళు మళ్ళీ ఇట్లా రారని చెప్పేసి సామశివ కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక విన్నపం అండి. మాకు జర్నలిస్టులు అంటే ఎంత మంచి మర్యాద ఉందండి, వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే మా ఉద్యమానికి
సాక్షి వాళ్ళే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వాళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నామండి, నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకు తన్నాలి. అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? సెక్స్ వర్కర్లు ఉన్నారు, వేసీలు ఉన్నారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒకరోజు లైవ్లో లక్ష్మీపార్వతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసావు. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి దేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి, గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టో కట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మగాడు కాదు, వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు. నిజం మాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి, మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా? పురాణాల్లో ఉందని. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలీదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ, ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదని చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండి నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీరెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి, ఆమె 24 గంటల్లో లేడీస్కి క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది. మీ కేసులు మీ ఏం ఆపవు, మీది ఈ మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగు దేశం అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా, అది మీకు తెలియదా? మేమే ఖండించాం. అలాంటి తిట్టకూడదు, అలాంటి అనకూడదు. భారతిరెడ్డి గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా?